నిర్గమకాండం 15వ అధ్యాయం 19వ వచనం నుంచి, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రములోనికి దిగగా, ఇజ్రాయేలులను బంధించుటకు చంపుటకు దిగగా, యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇజ్రాయేలీయులు సముద్రము మధ్యన, ఆ చివర కాదు, సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక్క నిమిషం మాత్రం ఆగుతాను. ఒక దైవజనుడు చెప్పిన మాట, మనము తడిచిన తడి బట్టను మామూలు ఎండలో ఎండబెడితే తడిసి ముద్దయిన, అంటే ముంచిన టవల్ కావచ్చు, కొంచెం పిండి వేసిన టవల్ కావచ్చు, మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆరబెడితే ఎంత టైం పడుతుంది? ఇది వాడని ఇస్త్రీ చేసిన టవల్ ఎలా ఉంటుందో అంత పొడైపోవాలి. అసలు తడి వాసన కూడా ఉండకూడదు. ఎంత టైం పట్టవచ్చు? మనమాట. ఒకవేళ అలా కాకుండా అలాగ నీళ్లల్లో ముంచేసి అది బాగా పీల్చుకునేలాగున, ఆ టవల్ బాగా పీల్చుకునేలాగున నీళ్లలో ఉంచేసి ఆ టవల్ మిట్ట మధ్యాహ్నం తాడు మీద ఆరేస్తే ఎంత టైం పడుతుంది? ఏది చాకలి ఇస్త్రీ చేసిన తర్వాత పెళ్ళమంటూ ఉంటుంది చూసారా, గింజి పెట్టినట్టుగా, అలా కావటానికి ఎంత టైం పట్టవచ్చు? అంటే ఎంత వేడి ఆ టవల్ మీద చుట్టూ వస్తే అది కాలిపోకుండా త్వరగా ఆరిపోతుంది. అర్థమైంది కదా? ఎక్కువ వేడి పెట్టామనుకోండి, 2 నిమిషాలు ఆరిపోద్ది, ఆ వేడి కాలిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. అది కాలిపోకూడదు, ఆరిపోవాలి. అసాధ్యం. ప్రతిదానికి ఒక టెంపరేచర్ ఉంది, ఆరటానికైనా తడవటానికైనా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరో క్రొత్తగా నది అలా వెళ్ళిపోతుంటే ఆ నదిని ప్రక్కకు మళ్లించినట్టుగా ఏదో జేసీబీ తోటి కొంచెం కొడితే ఇలాగొచ్చి క్రొత్తగా పాయి వచ్చింది. ఈ మధ్యనే చిన్న కాలువ తీసాం నదిలో నుంచి అన్నట్టుది కాదు. సముద్రం అంటే ఆది నుంచి కూడా నీటితో నాని 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 ఉంటుంది లోపల ఇసుకి. గోదావరి కూడా ఏదో టైంలో ఆరిపోతుంటుంది. ఏ నదైనా సరే ఆరిపోతుంటుంది అక్కడక్కడక్కడక్కడ, నడవలేం ఇసుకలో. సముద్రం అంటే అసలు ఆరనేది, ప్రవహించనిది, కానీ కదిలేది, పొంగేది. దేవునికి స్తోత్రం. నదులన్నీ కూడా అందులోనే కలవాలన్నట్టుగా, దేవుని ఆజ్ఞ అన్నట్టుగా, ఎక్కడ వర్షం కురిసినా, ఏ స్థాయిలో కురిసినా, ఈ కాలువ ఆ కాలువ, ఆ నది ఈ నది, ఈ పిల్ల నది ఆ నది, ఏ నది అయినా సరే చివరికి అందులోకి వెళ్లాల్సిందే, మళ్ళా ఎండకది ఆవిరవ్వాల్సిందే. ఎనివే, కనుక సముద్రము పలసనబడింది, సముద్రం దాదాపు కిందకు వచ్చేసింది. సముద్రం ఆ రోజు ఎండిపోయింది అనుకోవటం లేదు. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది కాండం అనుకోండి కాసేపు, ఆది కాండం నుంచి ఉందనుకోండి కాసేపు, లేదా నోవహు వచ్చాడు, ఆ సమయంలో సముద్రాలన్నీ పొంగిపోయినాయి, ఒకటే నీరు, పైన నీరు, కింద నీరు. ఆ తర్వాత సముద్రం ఏర్పడితే అనుకోండి, అసలు ఎండిన వ్యవహారమే లేదు. అంటే ఎంత తడిచి 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 ఆ ఇసుక ఆ సముద్రపు నీటిలో నాని నాని నాని. కానీ వచనం చూస్తే ఇజ్రాయేలీయుల దేవుడు సముద్రమును 2 పాయలు చేసి, ఆ సముద్రములో 2 పాయలు చేయగా ఉన్న నేల మీద నడిపించాడంటే తడి తడి, బాగా తడి ఉంటుంది, బాగా మాయిశ్చర్తో ఉంటుంది, అందులో సందేహం లేదు. కాళ్లకు బురద అవుతుంది, మునిగిపోరు, కొట్టుకుపోరు, మడమల దాకా కూడా ఉండకపోవచ్చు, కానీ అడిగేస్తే నీరు పైకి వస్తుంటుంది. అవును కదా? చెప్పండి. ఎంత పొడిగా ఉన్నా అడిగేస్తే ఆ ప్రెషర్కి స్పాంజ్ నొక్కినట్టుగా ఆ కింద నుంచి కాస్త నీటి ఓట బయటకు వచ్చి పాదం తడుస్తుంది. కానీ వాక్యం చెప్తుంది, సముద్రము మధ్యన 3 అక్షరాలు ప్రభు రాయించారు, ఆరిన నేల మీద. ఆరిన నేల మీద అంటే తడిలేని నేల మీద. అంటే అర్థం చేసుకోండి, సముద్రం 2 పాయలు అయిపోవాలి, ఆ కింద ఇసుక వీళ్ళు
కాలు పెట్టే లోపులోనే, లేదా వీళ్ళు నడుస్తుండగానే పాయలైపోయింది. అది పాయలైపోతుంటే వీళ్ళు నడిచిపోయారు. ఆ కొద్ది క్షణాల్లోనే సూర్యుడిని ఎంత ప్రకాశింపచేస్తే, దేవుడి అగ్నిస్తంభం ఎంత ప్రకాశింపచేస్తే, ఎంత టెంపరేచర్, ఎంత ఫారెన్ హీట్తో సూర్యకిరణాలు వస్తే ఆ లోపల తడి కూడా ఆరిపోతుందంటే, ఒకవేళ అంత టెంపరేచర్తో తొందరగా ఆరబెట్టేస్తే ఆ టెంపరేచర్కి మనుషుల చర్మాలు ఉడికిపోయి కాలిపోతాయి. టైం పడుతుంది. అయినా సూర్యుని యొక్క టెంపరేచర్ కాదు, ఇటు మన సముద్రపు ఆరిపోయే విధానం కాదు. ఆ దేవుడు బ్యాలెన్స్ చేసిన విధానం చూడండి. ఆరిపోవటానికి అవసరమైన టెంపరేచర్ వచ్చింది, కానీ శరీరానికి ఏమీ హాని కాని రీతిలో దేవుడు చేశాడు. ఇలా మనం ఆలోచన చేస్తే తలపోటు వచ్చేస్తుంది. ఓ మై గాడ్! దేవుని కార్యాలు ఊహలకు అతీతం. దేవుని మనకి స్తోత్రం. 6 నెలల మీద నడిపించాడటంటే ఎప్పుడు నీళ్లలో మునిగే ఇసుక అసలు తడే లేకుండా పొడి పొడిగా ఉంటే వీళ్ళు నడిచెళ్ళారంటే ఇంకేం చెప్పుకోవాలి? అటు సూర్యుడి కాంతి ఎక్కువ అవ్వకూడదు, నేల ఆరిపోవాలి, ఆరిన నేలని రాయాలి. ఎనివే, ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగున నీకు నాకు ఆశ్చర్యకార్యములు చేయుటకు ఆయన సమర్థుడు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయు నగు 20 వచనం, మిరియాము తంబుర్న చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, మరియ ఎవరు? మరియు అహరోను సహోదరి మిరియాము, మోషే తల్లి. ఆమెకు పుట్టినవారు మోషే తోబుట్టువులు, తోడబుట్టినవారు. అహరోను, మిరియాము మోషేకు సహోదరుడు, సహోదరి. మోషే కన్నా వయసులో పెద్ద ఆమె ఎవరు? మిరియాము. తంబుని చేత పట్టుకునేను. స్త్రీలందరూ తంబులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఆమె ప్రవక్తి. మోషే ఒక్కడే కాదు. ఆ మాట రాస్తుంటే ఈవెన్ ఇన్ ద ఎక్సోడస్, నిర్గమకాండం యొక్క ఆ సమయంలోనే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, అహరోను యాజకునిగా చేయబోతున్నాడు గోత్రంలో అంటుంటే, సహోదరియు ప్రవక్తి అంటే ప్రవచనములు పలికే, దేవునికి ప్రతినిధిగా చెప్పే మాట, దేవునికి ప్రతినిధిగా. ప్రవక్త, ప్రవక్తి. దేవునికి స్తోత్రం. అంటే షీఈ్ ఎ స్పెషల్ ఇన్ గాడ్స్ సైట్. నిజంగా చెప్పాలంటే ఆ ఫ్యామిలీయే స్పెషల్. మోషే, అహరోను, మిరియాము, స్తోత్రం కలుగునుగాక. యాజక వంశం. నిర్గమకాండం ప్రారంభంలో చూస్తే కొన్ని వివరాలు మనకు తెలుస్తాయి. ప్రారంభం చూడండి, 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడిని చూచి 3 నెలలను వాణ్ణి దాచెను. అలాగునకు ఎందుకు వచ్చిందంటే, ఏ గోత్రం ఇది? లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ప్రత్యేకించబడిన స్త్రీ, ప్రత్యేకించబడిన పురుషుడు అని అర్థం. లేవి అంటే దేవుణ్ణి సేవ కొరకు అనే ఆలోచన. ఆత్మీయత గురించి పాఠాలు నేర్చుకోవాలి. ప్రత్యేకించబడిన వ్యక్తి, పవిత్రపరచబడిన వ్యక్తి, దేవునికి అతి సమీపంగా వచ్చి బలులు అర్పించుటకు దేవుడు యోగ్యతనిచ్చిన వ్యక్తి. ఈ యోగ్యతలన్నీ మనకు జాతిని బట్టి, గోత్రను బట్టి రాలేదు. యేసు రక్తం చేత కడగబడుట బట్టి మనము ఈ గోత్రములకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. రాజులము, యాజక సమూహమై ఉన్నాము క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం.
సో వీఆర్ ఆల్సో సెపరేటెడ్. లోకంలో నుంచి మీరు ప్రత్యేకించబడ్డారు, చీకట్లోంచి ప్రత్యేకించబడ్డారు. శరీర సంబంధులుగా కాదు, మీరు ఆత్మ సంబంధులై ఉన్నారు. ఇహలోక సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులై ఉన్నారు అన్న మాటలను బట్టి చూస్తే మనము ఈ వంశంలోకి వచ్చాం. ఏదేమైనా ఇదిగో ఆమె పురుషుడు మాత్రమే కాదండి, స్త్రీ ప్రవక్తి కూడా. సచ్ ఎ వండర్ఫుల్ అనాయింటెడ్ ఫ్యామిలీ. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను అలాగున నడిపించగా సాగచెయ్యగా, అది తెలుగు పదం అయి ఉండొచ్చు కానీ మన ప్రాంతానికి అది కాస్త ఇబ్బట్టుగా ఉండొచ్చు. కొనసాగగా అంటే కొంచెం అర్థం ఉంది, సాగచెయ్యగా అంటే కొంచెం కష్టపడుతూ తెలుగును ఉపయోగించడానికి అక్కడ ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడుతుంది. నడిపించగా, దేవునికి స్తోత్రం. సింపుల్. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను నడిపించగా వారు శూరరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఇంకా తర్వాత మాటలన్నీ మీకు తెలుసు కదా. అలాగున మనము ఏ వచనం దగ్గరికి వద్దాము? 25 వచనం దగ్గరికి వద్దాం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములయ్యను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, శ్రేష్టమైన మాట ధర్మశాస్త్ర కాలములో, నిర్గమకాండపు కాలములో దేవుని మాట అది ఇప్పుడు వర్తించదని అనుకోవటానికి లేదు. ఈ మాటను కూడా మనం మనసులో పెట్టుకోవాలి విశ్వాసులంగా. యెహోవా, దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, నా దృష్టికి న్యాయమైనది కాదు, సబువు కాదు, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు ఆదేశాలకు విధేయులై ఆయన కట్టడలను కొన్నిటిని కాదు అన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది మీకు రానియ్యను. అంటే అది ఎలా చెప్పండి? ప్రీ కండిషన్. మీరు ఇలా చేసిన ఎడల, ఇలాగూ చేసిన ఎడల, 1, 2, 3, 4 ఇలా చేసిన ఎడల అప్పుడు ఐగుప్తీయులకు కలగజేసిన ఏ వ్యాధి కూడా మీకు రాకుండా పట్టుకుంటాను, ఆప్ చేస్తాను. అంటే చేసిన తర్వాత మీరెంత భక్తి చేస్తే ఇలాగుంటే అప్పుడు ఈ దీవెన మీకు వస్తుంది, ఈ స్వస్థత మీకు వస్తుంది, ఈ రోగం నేను తీసేస్తాను. అది కృపాకాలములో. ఈ మాటలన్నీ అలా ఉంచండి, ఇవి కొట్టివేయబట్టలేదు. కృపాకాలములో ఈ మాటలను మరొక కోణంలో చూడటానికి ప్రయత్నం చేయాలి. అంతకుముందు ఇలాగున దేవుడు షరతు పెట్టి పరీక్షలో జయమొచ్చిన తర్వాత ఇలాగ ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మన నిమిత్తం తాను పరీక్షించబడి, మన నిమిత్తం తాను పరీక్షలో జయమిచ్చి, ఆ జయమునకు సంబంధించినటువంటి ఆ రిజల్ట్, ఆ ఫలితం, ఆ ఫలం ఉచితంగా మనకిచ్చాడు. అంటే మనం పోరాడకపోయినా, మనం ప్రయాస పడకపోయినా మనం కూడా జయించాము అని దేవుడు డిక్లేర్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు దెబ్బలు తినేశాడు. యేసు ప్రభు ముందే నలగొట్టబడ్డాడు. యేసు ప్రభు ముందే కొరడా దెబ్బల చేత శరీరం ఛిద్రం చేయబడింది. అలా చేసిన వారు యూదులైనా, అలాగని అప్పజెప్పిన వాడు సాక్షాత్తు సొంత తండ్రి. ఆయనను నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైందని యెషయా ప్రవక్త చెప్తాడు. కనుక దేవుడు ముందుగానే మనకు ఇలా చేస్తే స్వస్థపరుస్తానని అప్పుడు అన్నాడు. ఇప్పుడు కృపాకాలం వచ్చేటప్పటికి స్వస్థతకు ముందే మనకు హామీ ఇచ్చేస్తాడు. అసలు షరతు లేదు. యేసుని నమ్ముకుంటే యేసు నామములో స్వస్థత. నా వ్యాధుల కోసం ఆయన ఎప్పుడో దెబ్బలు తినేశాడు. కనుక నేను వ్యాధిని అనుభవించడానికి అవకాశం లేదు, అనుభవించడానికి వీల్లేదు అనే ధోరణిలోకి నన్ను ప్రభు తీసుకెళ్లారు. కనుక ముందుగానే కృపచేత నాకు ఆ స్వస్థత, రక్షణ, మహిమలో చోటు, దేవునికి బిడ్డగా, దేవుని తోడుగా, ఏ షరతు లేకుండా కేవలం నమ్ముట వలన నాకు అవన్నీ ఇచ్చాడు. ఇక్కడేమో నువ్వు ఎలాగుంటే అలాగిస్తానన్నాడు.
కృపాకాలం వచ్చేటప్పటికి అన్నీ ముందు ఇచ్చేసాడు కనుక ఈ మాటలు చల్లవని కొట్టేయటానికి లేదు, అన్నీ ఇచ్చేసాడు కనుక మనము ఇలా ఉండాలి. అర్థమైందా? 26 వచనం చూస్తే ఇలా ఉంటే స్వస్థత అంటున్నాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మనం అలా బోధ చేసామనుకోండి, కుదరదు. నువ్వు ఇలా చేస్తే, ఇలా ఉంటే, నా ఆజ్ఞల ప్రకారం అన్నిటి ప్రకారము నువ్వు నడిస్తే అన్నిటిలోనూ నీ టిక్ మార్కులు పడితే కొన్నిటిలో కాదు, అప్పుడు నీ స్వస్థత వస్తుంది అనే కదా ఇక్కడ చెప్తున్నాడు. మరి మనకు స్వస్థత యేసు నామములో, ఇవేమీ పనికి రావట్లేదు. అలాగున ఉచితంగా దేవుడు ముందుగానే అవన్నీ మనకు సంపాదించి అనుగ్రహంగా ఇచ్చాడు గనుక మనము కృతజ్ఞతతో, అదొక విధిగా, అదొక బాధ్యతగా, అది దేవునిని పూజించే ఒక యోగ్యతగా ఎంచి ఆయన వాక్కును శ్రద్ధగా వింటా. అర్థమైంది కదా? ఆయన నా కొరకు నలగగొట్టబడి నాకు వ్యాధి నుంచి నన్ను తప్పించడానికి, వ్యాధి రాకుండా అడ్డుకోవటానికి ముందుగానే ఆయన ఏర్పాటు చేశాడు గనక కృతజ్ఞతతో నేను యెహోవా వాక్కును శ్రద్ధగా వింటా, ఆయన దృష్టికి నయమైనది చేస్తా, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా విధేయుడనై అనుసరిస్తా. దేవునికి స్తోత్రం. అంటే అలాగున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటా. స్తోత్రం కలుగునుగాక. ఇది అర్థం చేసుకోలేదనుకోండి, ఇవేం ఉండక్కర్లేదు, ఆటపాట అల్లరి చిల్లరి భక్తి చేసేయచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రార్థనలో చాలా తేలిక భక్తి, చవకబారు భక్తి. ఈ వస్తువు చాలా చవకంటాను చూసారా, అలాగే యేసుప్రభు భక్తి కూడా చాలా చవకైపోయిందండి. యేసు రక్తం చవకైపోయింది. అంజుల ముందు కాదండి, అంజులకు తెలియదు యేసుప్రభు గురించి. కానీ క్రైస్తవులు ఆ విలువెరిగిన వారు, ఆ త్యాగం ఎరిగిన వారు, ఆ పవిత్రత ఎరిగిన వారు, ఆ బలియాగం ఎరిగిన వారు కూడా యేసు నామాన్ని చౌకబారుగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. యేసు రక్తాన్ని చౌకబారు సరుకుగా వాళ్ళు వాడుకుంటున్నారు. నిజానికి ప్రభువు నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను నరకం నుంచి తప్పించాడు. ఆహా, ఎలాగ నేను ఆయనకు రుణం తీర్చుకోవాలి, ఎలాగ నేను ఆయన మహింపరచాలి, ఎలాగ నేను ఆయన గౌరవించాలి, ఎలాగ నేను ఆయన పూజించాలి, ఏమి చేసిన కృతజ్ఞత ఆయనకు తెలియచేయాలి అంటే, ఇదిగో నీ కొరకు ఆయన చేశాడు, అది నువ్వు సొంతం చేసుకున్నావు ఉచితంగా కనుక ఆయన మాట వినరా అబ్బాయి, ఆయన చెప్పినట్లు చేయరా అబ్బాయి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు కదా, ప్రభా నన్ను పిలుస్తారు కానీ నేను చెప్పిన మాట చొప్పున చేయరు కదా. దేవునికి స్తోత్రం. సో అక్కడికి వచ్చాం. అయితే ఈరోజు మీ ముందు ఒక ప్రత్యేకమైన సన్నివేశాన్ని దృష్టిని ఉంచుతున్నాను. వాళ్ళొక చోటుకి వెళ్ళారు, ఆడారు, పాడారు, నడిచారు, చాలా దాహమైంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మారాకు చేరారు. మారా నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక వాళ్ళు నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. మారా అనగా చేదని కింద పుట్టినట్లు ఉంది. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు, మోషే దగ్గరికి వచ్చి, మేమేం తాగాలి ఇప్పుడు? ఆడాము, పాడాము, నాట్యం చేశాము, దూర ప్రయాణం చేసి వచ్చాము, సముద్రం నీరైతే ఎలాగో తాగలేము, కానీ ఇదిగో సెలయేరు నీరు. తీరా తాగేటప్పటికీ ఈ సెలయేరు పేరేంటో తెలియదు, కానీ నీళ్లు ఆ రుచిని బట్టి చేదు నీరు అని పేరు పెట్టేశారు వీళ్ళు. చేదు నీరు. ఏం తాగాలి? సమస్యలు పోయేలాగా ఉన్నాం అన్నవాళ్ళు. అంటే అన్నారా, అడిగారా, బ్రతిమలాడారా, గురువుగారు, అయ్యగారు, పాస్టర్ గారు, ఏం చేద్దామండి, దాహంగా ఉందండి, కొంచెం యెహోవాతో మాట్లాడండి. అది లేదట. వాళ్ళు చేసిన పనిని చెప్పండి, మోషే మీద సనుక్కున్నారట. సనుగంటే మాట స్పష్టంగా ఉండదు, తెలుసు కదా మీకు. ఏమంటున్నారో మనకు తెలియదు. మంచి అంటున్నారో తెలీదు, చెడ్డ అంటున్నారో తెలీదు, పొగుడుతున్నారో తెలీదు, లేకపోతే తెగుడుతున్నారో తెలీదు. సణుక్కొనగా మోషే యెహోవాకు మొరపెట్టాడు. బదులు సణగలేదు మోషే, బదులు కోప్పడలేదు మోషే. నా మీద సణగితే నేనేం చేయను, ఈ నీరు చేదుగా ఉంటే ముందుకు పదండి, మంచి నీరు ఉంటుందేమో చూద్దాం అనేస్తాడేమో, కానీ గద్దించలేదు,
కన్నెర చేయలేదు, కరచేత తీయలేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళితే సమాధానం వస్తుందో అక్కడికి వెళ్ళాడు. ఎవరి నడిపింపులో ప్రజలు ఉన్నారు? మోషే నడిపింపులో ప్రజలు లేరు, యెహోవా నడిపింపులో ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయనే. ఇది ఆయన నడిపించే మార్గం. నేను నడిపించే మార్గం అయితే వీళ్ళ సమాధానం చెప్పాలి. ఇది ఆయన నడిపించే మార్గము కనుక ఈ చిన్ని మనసులు కలిగిన, ఇరుకు మనసులు కలిగిన వారికి అది అర్థం కాలేదు కనుక అదేదో మోషే గారు ముందుండి, రండిరా బాబు మీకు బంగారు కోటలో తీసుకెళ్తానంటే ఇదిగో వచ్చాం, ఇలాగుంది ఏంటని అనుకుంటున్నారు వాళ్ళు మోషే మీద. నడిపించేదెవరు, నడిపిస్తానని చెప్పిందెవరు? యెహోవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. నేను అనుకున్నాం కదా, శ్రమ, విడుదల, శ్రమ, మొర, దేవుని ప్రత్యక్షత, ఆశ్చర్యం, మిరకల్. మళ్ళా శ్రమ, మొర, దేవుని ప్రత్యక్షత, మళ్ళీ ఒక అద్భుతం. మళ్ళీ శ్రమ, మొర, మళ్ళీ దేవుని ప్రత్యక్షత, అది కూడా ఒక అద్భుతం. అలాగున నిన్న రాత్రి ఇది సన్నివేశాన్ని మనం ముగించుకున్నాం. అలాగున ఐగుప్తు దేశంలో కావాలని ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినం చేసేసాడు, మూసేశాడు. నేనే కఠినం చేస్తాను, ఒక్కోడు వెళ్ళండి అయినా అడగండి అంటాడు దేవుడు. ఆశ్చర్యం. ఎందుకంటే ఇజ్రాయేలీలకు తన శక్తిని చూపించాలి. ఎందుకంటే ఆయన నడిపింపులో ఇక దేవుని మీద ఎంతగా నమ్ముకోవాలంటే అంతగా నమ్ముకోవాలి. వాళ్ళు కళ్ళు మూసుకుని యెహోవా వెనకాల వెళ్ళిపోవాలి. కనుక అన్ని అద్భుతాలు ముందు ఇజ్రాయేలీలకు చూపించాడు. ఐగుప్తులు చేసిన దేవుడు తన శక్తిని ఐగుప్తీయులకు చూపించి వాళ్ళ గుండెలు అదిరిపోయేలా చేశాడని అనుకుని ఉండొచ్చు ఇజ్రాయేలీలు. కానీ మరొక కోణంలో చూస్తే అది మీకోసమేరా బాబు. రాబో ఆత్మీయ ప్రయాణంలో ఇంతకన్నా ఇరుకుల ఇబ్బందులు, ఉరుములు, మెరుపులు, అభ్యంతరాలు, మరణాపాయాలు కలగొచ్చు. అప్పుడు మీరు ఐగుప్తులో ఉన్నట్టుగా గొల్లుమనాలు కలగకుండా ఇన్ని 9-10 అద్భుతాలు చేసిన దేవుడు ఇది తప్పించలేడా అంటూ ముందుకెళ్ళిపోతారు. కానీ అది ఫస్ట్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే మోషే ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాలో, దేవుని సమాధానం ఏంటో ఆయన అడిగాడు. వెంటనే దేవుడు అన్నమాట. సరే, ఆ వచనం చూడండి. అతడు యెహోవాకు మొర్రపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. ఏం చేయాలి? ఉన్నవి ఈ నీళ్లు, అడుగు ముందుకు వేయటానికి వాళ్ళకు ఓపిక లేదు. అందరూ కూడా అలిసిపోయి దాహంతో కళ్ళు తేలిపోయి ఉన్నారు. పిల్లలది అదే పరిస్థితి, యవ్వనస్తులది అదే పరిస్థితి, వృద్ధులది కూడా అదే పరిస్థితి. కొంచెం కూడా ముందుకెళ్ళి పలానా చోట నీరుంది చూద్దామన్నా సరే ఓపిక లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చేదు ఎలా పోతుంది? ఏం చేయాలి? ఆయన మోసేది యెహోవా అని అడిగితే ఆయన ఒక చెట్టును ఆ నీళ్లలో వేయి అనలేదు. అక్కడ జరిగిన సన్నివేశం నిన్న చదివామో ఇప్పుడు చదివాం. అక్కడ ఏదో నీకు తెలిసి, నీకు కనపడినా, నీ దగ్గరగా ఉన్నా, నీ చేతికి అందిన ఒక చెట్టుని తీసి ఆ నీళ్ళలో వేయి, తాగమని చెప్పు అనలేదు ఆయన. నేను నీకు చూపిస్తా. ఆ చెట్టును తీసివేయాలి. దేవునికి స్తోత్రం. ఆ పదంలోని స్పెషాలిటీ అది. అతనికి ఒక చెట్టును చూపాను. ఆ చెట్టు పేరేంటి? మంచిపు గంధపు చెక్క, టేక, రోజుగుడ్డ, ఇంకా కాస్ట్లీ అన్నీ చూసుకోండి మనం. సువాసన వెదజల్లే చెట్ట, అందంగా పుష్పాలతో, లతలతో వేళ్లాడుతూ చూడముచ్చటగా ఉన్నటువంటి చెట్ట, మంచి శ్రేష్టమైన రుచి కలిగిన ఫలములు కలిగిన శ్రేష్టమైన చెట్ట. ఊరు లేదు, పేరు లేదు, ఎండకు ఎండి వానకు తడిసి ఆ చెట్టు ఈ చెట్టు చాటున ఎదిగింది. ఏ పేరు లేని చెట్టు. అర్థమైపోతుంది కదా, మనలో ఏ క్వాలిటీ లేవు. అయినా దేవుడు తన చూపు మన మీద పెట్టేటప్పటికీ లేని క్వాలిటీ మనలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. నాకేం తెలుసు, నాకేమొచ్చు, నాకేం చేత కాదు, వాళ్ళైతే ఇంత చదువుకున్నారు, వీళ్ళకైతే ఇంత ఉంది, వాళ్ళైతే అంత అనుభవాలు, వీళ్ళకైతే టాలెంట్ ఉంది, వాళ్ళకైతే అలాగుంది, నాకేం టాలెంట్ లేదు అని అనుకుంటే ఇగో చెట్టు మాదిరిగానే ఓ పేరు లేదు, చెప్పుకోవటానికి ఏమీ లేదు. అయినా సరే అది ఎందుకు ఆ రోజు స్పెషల్ అయిపోయిందంటే దేవుడు దానిని చూశాడు,
దేవుడు దానిని ఎన్నుకున్నాడు, దేవుడు దానిని మోషేకు చూపించాడు, అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సీక్వెన్స్ చూడండి. నీకు ఇష్టమైన చెట్టు కాదు. ఒకవేళ మోషేతో ఒక చెట్టు తీసి అందులో పడేసే అంటే అక్కడే కాళ్ళ దగ్గర ఉన్నదో చేతి దగ్గర ఉన్నదో ఏదో తీసుకుంటాడు తన ఆలోచన ప్రకారం. ఒకవేళ ఇలాగ అన్నాడేమో యెహోవా, నీ ఇష్టం కాదు మోషే. నో 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 నో, నేను నా వెలుగును ప్రకాశింపజేస్తా, నా ముఖ దర్శనం ఆ చెట్టు మీద పడేలా చేస్తా, నీకు తెలుస్తుంది అది ఆ చెట్టు అని. ఆ చెట్టును నువ్వు తీయాలి, చెట్టును తీయాలి. అది గొడ్డలతో తీసేది కాదులేండి, ఇలా లాగితే వచ్చేసి చెట్టే అది. అందుకే తీసివేయవయ్యా అన్నాడు. లేకపోతే 10 మందిని పిలు, 10 మంది చేత నరికించు, కొట్టించు, ఈడ్చుకు వెళ్ళు అని చెప్పేవాడే. మొక్క కాదు, ఎదిగిన చెట్టే. కానీ అది చేత్తో లాగితే త్వరగా రాదు, కానీ తీయాలి, ఆ చెట్టు తీయాలి. దేవునికి స్తోత్రం. తీసి నీళ్లలో వెయ్యాలి. ఏ నీళ్లలో వెయ్యాలి? మంచి నీళ్లలో కాదు, చేదు నీళ్లలో వెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ముగిస్తున్నాను, నేను ఒక్క 9 నిమిషాల్లో ముగిస్తాను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రూపం చూడాలి కదా, పోల్చుకుంటున్నాం మనం. ప్రతి వచనం చూస్తూ ఆత్మీయ పాఠాలను మన ఆధ్యాత్మిక జీవితానికి చక్కటి గురి చూపించేలాగా నేర్చుకుంటున్నాం, పోల్చుకుంటున్నాం. ఆ మర్మాలు ఇందులో ఉన్నాయా, ఆ సంభాషణలు ఇందులో ఉన్నాయా అని కాదు, కానీ ఇంకా లోతుకు చూస్తుంటే అవును కదా, నిజమే కదా, నా ఆత్మీయ జీవితానికి దాన్ని పోల్చుకుంటుంటే ఆహా ఎంత చక్కటి పాఠం వస్తూ ఉందో. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు ఈ చెట్టు దేనికి పోలిక? నీకు నాకు పోలిక. ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడట. యేసుప్రభు శిష్యులతో పాటు వెళ్ళిపోతుంటే అతని శిష్యులు చూశారట. చూసి యేసుప్రభువును ఆప్ చేశారు. ఏమో ఇతడు ఇలా గుడ్డివాడుగా పుట్టడానికి, పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టడానికి వీడి పాపం కారణమా, వీడిని కన్న తల్లిదండ్రుల పాపం వల్ల అలా పుట్టాడా అని అడిగిన సందర్భం గుర్తుంది కదా. అప్పుడు యేసుప్రభు ఒక సమాచారం ఇచ్చారు, సన్నివేశం చెప్పారు. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్ము వేసి ఆ మట్టి తీసి అతని కనురెప్పల మీద పూశాడు. వెళ్ళి శిలోమె కోనేట్లో కడుక్కోమన్నాడు. అదే సన్నివేశం మరొక సువార్తలో ఆ గుడ్డివాని కనురెప్పల మీద చేతులుంచాడు, చేతులు తీసేశాడు. నౌ యు కెన్ సీ అన్నారు. కనిపిస్తుంది కదా అన్నారు యేసయ్య. లేదయ్యా, ఏదో చెట్లు కదులుతున్నట్టుగా ఉంది అన్నాడు. చెట్లు కదులుతున్నట్టుగా ఉంది అన్నాడు. అంటే మనుషులు కనిపిస్తున్నారు కానీ పూర్తిగా ఆ రూపం కనపట్టలేదు, నీడలు కదులుతున్నట్టుగా ఉన్నాయి, అటు ఇటు మనుషులు కదులుతుంటే. అదే అన్నాడు, చెట్లు కదులుతున్నట్టుగా ఉన్నాయి, మనుషులు కదులుతున్నారు, ఎదురుగా ఉన్నారు. దానికి వీడేం చెప్పాడంటే చెట్లు కదులుతున్నట్టుగా ఉన్నాయి. ఆ మాట నేను ఆలోచన చేస్తూ ఒక చెట్టుకు మనిషికి ఇలాగ పోలిక తెచ్చుకున్నాం. ఇంకోలా చెప్పాలంటే మన జీవితం ఎంత, అంతలో మొలిచి, అంతలో వికసించి, అంతలో ఎండిపోయి, అంతలో వాడిపోయే ఒక మొక్క, ఒక మొగ్గ, ఒక పువ్వు. దేవునికి స్తోత్రం. సో చెట్టు అనేది ఆత్మీయ జీవితంలో మనం పోల్చుకుంటే దేవుడు వాడుకుంటాడు అని చెప్పాను చూసారా. దేవుడు నన్ను ఆశీర్వదించడమే కాదు, 1000 మందికి నన్ను ఆశీర్వాదాలు పంచే వ్యక్తిగా చేసేస్తాడు. దేవుడు నన్ను బ్రతికించడం కాదు, చచ్చిపోతున్న నన్ను బ్రతికించడం కాదు, నన్ను బ్రతికించి నా చేత 1000 మందిని బ్రతికిస్తాడు ఆయన. అది మన టైటిల్, అది నిన్నటి నుంచి కూడా. ఈ చెట్టు నేను, దేవుని చూపు నా మీద పడింది. అక్కడున్న మార నీరు, నీరు అంటే లోకం, ప్రజలు. మార అంటే చేదు, కష్టాలు, పాపం, చీకటి, అపవిత్రత, దుఃఖం, వ్యాధి, బాధ, రోదన, ఇంకేమైతేనే చేదు జీవితం. లోకమంతా అయ్యో ఎందుకు పుట్టాను, అయ్యో చచ్చిపోతున్నాను. మనిషి బ్రతికే పుట్టుకతోనే ఏడుస్తూ పుడతాడు, పోతూ ఏడుస్తూ పోతాడు అని ఒక కవి రాస్తాడు ఒక పాట. కనుక ఈ మార నీరు లోకానికి, ఆ పాపము, ఆ కష్టము, ఆ వ్యాధి,
వీటికి సాదృశ్యంగా ఉంటే దాని స్థితిని, దాని పరిస్థితిని, దాని రుచిని మార్చటానికి దేవుడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక చొప్పున ఒక చెట్టు మీద దేవుడు చూపు పెట్టాడు. అది మంచి గంధపు చెట్టు కాదు, మరేదో సువాసన చెట్టు కాదు, కానీ ఏ క్వాలిటీ లేదు, ఒకే క్వాలిటీ దేవుని చూపు పడిందంతే. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను బాగా పాడతాను కనుక ఎన్నుకున్నాడు, అందుకే నన్ను పాడించే నేను అలాగ అనుకోకూడదు. దేవుళ్ళలోకి రాకముందు నేను మంచి పాటగాడిని అనుకోండి, సినిమా పాటలు, ఈ పాటలు, ఆ పాటలు, సెలబ్రిటీని అనుకోండి, నేను రక్షించబడ్డాను అనుకోండి, ఆ తర్వాత మంచిగా సువార్త పాటలు పాడుతున్నాడు అనుకోండి, కొంతమంది అనుకోవచ్చు, నేను కూడా ఎక్కువగా అనుకోవచ్చు, నేను బాగా పాటగాడిని కనుక, సెలబ్రిటీని కనుక, ఈ నైపుణ్యం నాకు ఉంది కనుక దేవుడు నన్ను రక్షించుకుని తన సువార్తల్లో పాడేలా వాడుకుంటున్నాడు అని అనుకోవటం కూడా పొరపాటే. నేను పాటగాడిగా నేను ఆయనకు ఉపయోగపడతానని, ఆ టాలెంట్ నాలో ఉందని దానిని బట్టి ఆయన నన్ను తీసుకోలేదు. నేను పాపినని నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను అలాగ అనుకున్నాను అనుకోండి, కొంత మహిమ నేను పొందేసుకుంటున్నా, దేవునికి పూర్తి మహిమ ఇవ్వటం లేదు. నాలో ఈ టాలెంట్ ఉంది గనక నన్ను వాడుకోవటం, దేవుడు నన్ను రక్షించుకున్నాడు అన్నట్టుగా, దేవునికి నేను ఏదో కావలసి వచ్చాను అన్నట్టుగా, నాకు దేవుడు కావటం కాదు, నేను దేవుడికి కావాల్సి వచ్చాను గనక నన్ను రక్షించుకుని సేవలు వాడుకుంటున్నాడు. అస్సలు ఇది అనవసరం. ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఓకే, లెట్ ఇట్ బి. కానీ ఎవరైనా సరే నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అని చెప్పుకోవటం కూడా ఏమీ లేదు. అందం ఉందా, ఆరోగ్యం ఉందా, ఆస్తి ఉందా, హోదా ఉందా, పదవి ఉందా, జ్ఞానం ఉందా, ఒక టాలెంట్ ఉందా, ఏముంది? ఏమీ లేదు. అస్సలు లోకం దృష్టి నా మీద పడదు, చెప్పుకోవటానికి ఏమి లేదు. ఎవరు అని చూడటానికి కూడా అవకాశం లేదు. అలాంటి ఇరుకులు, చెట్ల మధ్యన, పొట్ల మధ్యన, ఆ మారా అనుభవం, ఆ ప్రక్కన ఏదో పుట్టాను పెరిగాను అంటూ చెట్టు అలాగే బతుకుతూ ఉంది. దాని మీద చూపుబడింది. దాని ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని మానికి స్తోత్రం. ముగిస్తున్నాను. ఈ మాట దేవుని చిత్తమైతే వచ్చే దినాల్లో కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు లేదా నేను అనుకుంటున్న ఆ శ్రేష్టమైన ఆలోచన, లేదా దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన తలంపు ఏంటంటే, దేవుడు నన్ను వాడుకోవాలి అనుకోండి. ఈ కోణంలో దేవుడు నన్ను వాడుకోవాలి. నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, ఇదిగో నేను ఉన్నానయ్యా, నన్ను వాడుకో, నువ్వు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను, ఇదిగో ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాడుకో అని అంటున్న వారికి ఒక చిన్న ఆలోచన, చిన్న సూచన, మెడిటేషన్, ధ్యానానికి ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి ఒక పాఠం. అదేమనంటే, దేవుని చూపు పడింది. ఆహా, దేవుడు నన్ను చూశాడు, ప్రభా నన్ను వాడుకో, ఏ ఊరు పేరు లేని నేను నీకు కావాల్సి వచ్చానా, నా మీద నీ చూపు పడిందా? ఒక దైవజనుడికి నన్ను చూపిస్తున్నావా నువ్వు అంటే, మోషేకి చూపిస్తాను కదా, నేను నీకు చూపిస్తాను, నువ్వు చూస్తావు, ఆ చెట్టును నేను ఎన్నుకున్నాను అన్నట్టు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతటితో అయిపోయిందా? ఆ చెట్టు వాడబడాలి. ఆ చెట్టు ఈ మార అనుభవంతో ఉన్నటువంటి నీటిని మధురంగా, నిజానికి చెట్టు మార్చదని, చెట్టులో ఏమీ లేదండి మ్యాజిక్. చెట్టు అంటే ఊరికే మోషే యొక్క విధేయతకు గుర్తు, విశ్వాసానికి గుర్తు. అలాగే ఇప్పుడు చెట్టు నేను కదా, నువ్వు కదా, వాడుకోబోయి అంటున్నాం కదా, అప్పుడు వాడుకుంటాడు సరే అంటూ నేను మీకు ఏ పాఠాలు పరిశుద్ధాత్మ నేర్పించాడంటే, నాకు ఒకటి, దైవజనునికి దేవుడు తన ఉద్దేశం బయలుపరిచిన తర్వాత ఆ దైవజనుడు దేవుడు చూపించిన చెట్టును ఏం చేయాలి? రామ్మ చెట్టు అంటే వస్తుందా? ఏం చేయాలి? పట్టుకోవాలి కదా. చిన్న మొక్క అయితే ఊరికంటే వస్తుంది, కానీ చెట్టు అన్నాడంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. గట్టిగా ఉండడానికి కారణం, వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? సెటిల్ అయిపోయి ఉంటుంది చెట్టు అక్కడే. ఇక్కడే బాగుంది నాకు, ఇలాగే బాగుంది నాకు అన్నట్టుగా. కనుక వాడబడాలనే ఆశ, వాడుకోవాలనే ఆశ, పరిస్థితి మార్చడానికి ఇదిగో దేవుడు చూపించాడని ఇక్కడ ప్రణాళిక. అప్పుడు ఏం చేస్తాడు మోషే? మరి విధే చూపించాలి కదా. చెట్టు మీద ఏం చేస్తాడు? పట్టు బిగిస్తాడు, చాలా పట్టు బిగిస్తాడు. రాలేదు ఇంకా. ఆహా, నన్ను చాలా మంచిగా పట్టుకున్నావయ్యా, స్తోత్రం. అంద చెట్టు అమ్మో నొక్కేయద్దు, అమ్మో విరిచేయొద్దు, అమ్మో లాగేయద్దు. చెట్టు మనం అనుకుంటే నలిగిపోవటానికి ఇష్టపడవా?
పిడికిలి బిగించడానికి ఇష్టపడవా? దేవుడు కలగజేసే ఒత్తిడికి నువ్వు ఇష్టపడి సిద్ధపాటు లేకపోతే దేవుని చేత పరిపూర్ణంగా వాడబడలేవు నువ్వు అనే ఆలోచన. నేను అనుకుంటాను, ఒకవేళ చెట్టు నేను చిన్నదానిని, ఆ చెట్టు ఈ చెట్టు నీడని పెరిగాను, ఏదో దేవుడు దృష్టి నా మీద పడిందంటే సంబరపడిపోయాను, ఆహా దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే సంబరపడిపోయాను, ఆ మారానుభవాన్ని మధురంగా మార్చడం దేవుడు నన్ను పిలుస్తున్నాడట అనగానే ఆహా కేరింతలు కొట్టాను, అది చాలా అనుకున్నాను, ఏదో అయిపోతుంది అనుకున్నాను అని చెట్టన్నా ఈ ప్రత్యేకమైన ఆ సన్నివేశం చెప్తుంది. ఆ దైవజనుడు లేకపోతే పరిశుద్ధాత్మ చెయ్యి నేను గట్టిగా పట్టుకుంటుంది. ఈ భూమి, లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, నాకు ఇది కావాలి, అది కావాలి, ఆడతాను, పాడతాను, ఆ సుఖం కావాలి, ఈ సుఖం కావాలి, ఆ లగ్జరీ కావాలి, ఈ లగ్జరీ కావాలి, అంత కావాలి, ఇంత కావాలి, అలాంటి స్థితిలో ఇలాగుండాలి, అలాగుండాలి, అలకనా బాగుండాలి అనేటటువంటి లోకపు స్థితిలో బాగా వేళ్ళు ఊరుకుని ఉన్నావు లోపల నీ మనసు. అవన్నీ కూడా పట్ట 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 తెగాలి, చెట్టు బయటికి రావాలి, నువ్వు వేరు కావాలి. దేవుని మానికి స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ టు బి సెపరేటెడ్ టోటలీ. నా ఇష్టం, నేను ఇలా బ్రతుకుతాను, ఇలాగ ఉండగా నన్ను వాడుకో, నేను అలాగుంటే వాడుకో, నన్ను అలాగే వాడుకో, ఇలా వాడుకుంటే కుదరదు. నోవే. టోటల్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పూర్తిగా పరిశుద్ధాత్మని చేతుల్లోకి నువ్వు వచ్చేసేయాలి. ఆయన పొట్ట బిగిస్తాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు, పొట్ట బిగిస్తాడు, అమ్మో నిప్పంటావు, పొట్ట బిగిస్తాడు, ఇలాగైతే ఎలాగా సుఖంగా సేవ అనుకున్నానంటావు. లేదు లేదు లేదు, పరిపూర్ణంగా దేవుడు ఒక చోటకు నిన్ను విసిరాలి అంటే విసిరిన చోట్లో ఉన్నటువంటి ఆ పాపం, ఆ చీకటి, ఆ వ్యాధి, బాధ పటాపంచలైపోవాలంటే నీ వల్ల కాదు, ఆయన కృప వల్ల. నువ్వు ఆయన చేత పికిలించబడటానికి ఇష్టపడాలి. ఆయన చేసే ఆ ఒత్తిడికి నువ్వు ఇష్టపడాలి. ఆ ఒత్తిడి నిన్ను చంపేసే ఒత్తిడి కాదు. ఆ ఒత్తిడి నీ అందాన్ని పాడు చేసే ఒత్తిడిగా కనిపించవచ్చేమో కానీ నీ బాహ్య పందం, ఉపవాసాల వల్ల, ఎండలో సువార్త చేస్తూ వెళ్ళటం వల్ల, వానలు తడిసినందువల్ల, మరొక ఆకారం రంగు నీకు వచ్చేసినందువల్ల, అమ్మో యేసులోకి రాకముందు ఎంత అందంగా ఉండేవాడినో, యేసులోకి సేవలోకి వచ్చాక కూడా ఎంత అందంగా ఉండేవాడినో, కానీ ఎండలో వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ పడుకోవాల్సి వచ్చింది, ఇది తినాల్సి వచ్చింది, అది తినాల్సి వచ్చింది, అయ్యో రూపం మారిపోయింది, ఏమో మచ్చలు వచ్చేసాయి, కళ్ళు లోతుకుపోయాయి, అక్కడ ఏమి తినటానికి లేదమ్మా, చెట్టు బెడ తినాలి, ఈ చెట్టు బెడ తినాలి, ఆ చెట్టు బెడ తినాలి. ఈ మధ్యన విశ్వాన్లో పనిచేస్తున్న దైవజనుడు కృష్ణ ఇక్కడికి వచ్చారు కదా ఒకసారి, చించుల మధ్యన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. వాళ్ళ సువార్త వినలేదు, యేసు గురించి ఏం తెలియదు, ఒక ప్రాంతం ఉంది, ఎవరు వెళ్ళలేదు అక్కడికి. విశ్వాని వాళ్ళు ఈయన అక్కడ పంపించారు. అక్కడికి వెళ్ళి కొద్ది రోజులుండి వాళ్ళ మధ్యన ఉండి కనీసం కొంతమందిని ప్రభు వైపు నడిపించు, వాళ్ళ భాష నేర్చుకోవాలి, లేదా వాళ్ళ వ్యవహార శైలి చూడాలి, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. అక్కడ ఆహారం ఏంటో తెలుసా? ఎలకలు, చచ్చిపోయిన ఎలకలు, ఇంకా ఏదో చెప్పాడు. అమ్మో, అది తప్ప ఇంకేం లేదు భోజనం అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే భోజనం గురించి చెప్పాను అనుకోండి. నేను యేసుప్రభువుని నమ్ముకుంటే ఎండలో తిరగాలి, వర్షంలో తడాలి, మొళ్ళ మీద పడుకోవాలి, పచ్చగడ్డలో పడుకోవాలి, ఎండుగడ్డలో పడుకోవాలి, సరైన టైంకి భోజనం ఉండదు, సరైన టైంకి స్నానం ఉండదు, సరైన వస్త్రం ఉండదు. ఏమో కొంతమందికి అది ఇష్టం కాకపోవచ్చు. కానీ నేను అంటాను, ఈ రాత్రి దేవుడు నేను రాజాలా సింహాసనం మీద కూర్చోబెడతాడేమో, ఓకే, లెట్ ఇట్ బి. ఒకవేళ దేవుడు నేను ఏజెన్సీలో తీసుకుపోతాడేమో, బీ ప్రిపేర్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిడికిలి బిగిసినప్పుడు, నువ్వు ఆయన కావాలని నీకు తెలిసిపోయినప్పుడు, నీకు కూడా ఆయన చేతుల్లో ఉండాలని ఇష్టం అయిపోయినప్పుడు, ఇక నువ్వు షరతులు పెట్టకూడదు. ఏమైపోవాలి చెప్పండి? నీ ఇష్టము, నన్ను పికిలించినా పర్వాలేదు, నన్ను విసురుగా లాగినా పర్వాలేదు, ప్రభా నువ్వు లాగితేనే, నువ్వు చేత పడితేనే ఈ లోకంతో ఉన్నటువంటి కోరికల కనెక్షన్ తెగిపోతుంది. నాకు నేనుగా తెంచుకోలేను, ఎందుకంటే ఎప్పుడూ ఇందులోనే పాతుకుపోయి ఉన్నాను. ఇవి తొందరగా పోవు. కనుక నువ్వు చెయ్యి వేసి పిడికిలు బిగించి నాకు నొప్పి కలిగినా సరే అమాంతంగా నన్ను బయటకు తీయి, పట్ట పట్ట పట్టమంటూ ఈ లోకపు లింకులన్నీ పోతాయి. నువ్వు నేను హాయిగా సహవాసం,
దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దిస్ ది ఓన్లీ వే. అక్కడ సేవ గురించి వర్తమానం కాదక్కడ. వాళ్ళకి దాహం అయింది, మారా అనుభవము. చెట్టు చూపించాడు, మోషే చూశాడు, అందులో వేశాడు, మంచినీరు అయిపోయింది, తాగేశారు, దేవుడు వాగ్దానం చేశాడని చెప్పేసుకున్నాం. కానీ కొంచెం అలాగ ఆగి ఆలోచన చేస్తే దేవుని చేతుల్లో పడుట, దేవుని చేత వాడబడుట, తాను బ్రతకటం కాదు, తన ద్వారా వేల మంది, లక్షల మంది బ్రతుకుట. నిజానికి అది తన శక్తిని బట్టి బ్రతకటం కాదండి, దేవుని కృప చొప్పున బ్రతికించాడు. కానీ మోషేకు వాళ్లకు విశ్వాసం కలగజేయటానికి ఆయన ఎన్నుకున్న పాత్ర ఒక చెట్టు. పేరు లేదు, జాతి లేదు, కులం లేదు. ఒకవేళ ఏదైనా ఫలానా చెట్టు అని ఉంటే ఇప్పటికీ మన చర్చిలో చెట్టు పాతేసేవాడు మాకుండి. నిజానికి మోషే ఈ తులసిను ఇంకో చెట్టు వేసాడు అనుకోండి, వెంటనే మన క్రైస్తవులు సూపర్ స్పీడ్ కదా, బంగారంతో కుండీలు చేసేసి వెంటనే పులిపిట్ పక్కన మోషే గారు చేదు నీళ్ళలో వేస్తే ఇదిగో ఈ చెట్టే, పేరదే, ఇదిగో చెట్టు. అలాగే నీ జీవితం మారిపోతుందంటే ఇక వాక్యం చూడడం, బైబిల్ చూడడం, ఆ చెట్టుకే దండం పెడతాం, ఆ చెట్టుకే దీపాలు వేస్తాం, ఆ చెట్టునే మనం ఫోటోలు తీసుకుంటాం, ఆ చెట్టుని జేబుల్లో పెట్టుకుంటాం, ఆ చెట్టు అక్కనే బైబిల్లో పెట్టుకుంటాం. చెట్టే మనకు దేవుడు అయిపోతాడు. అందుకే దేవుడు ఈ స్పెషల్ అన్నీ కూడా తీసేస్తాడు. ఏ రూపము కూడా ఉండటానికి వీల్లేదు. అది దేవునికి సంబంధించిందైనా, దేవుని చేతుల నుంచి వచ్చిందైనా, దేవుడి చేయించిందైనా సరే, లెట్ ఇట్ బి. ఆ మట్టి, కొమ్మ, చెట్టు, పుట్ట, ఫిగ్ ట్రీ, ఒలివ్ ట్రీ, అంజూరపు చెట్టు, యెరూషలేములో గెత్సెమనే తోటలో ఆకు తెచ్చాను, ఆ పుల్ల తెచ్చాను. నేను లేనప్పుడు వచ్చారట, ఎవరో ఇచ్చారట, అయ్యగారిని కలవాలండి అని. లేరండి అని చెప్పారట ఇంట్లో. ఎప్పుడో ఇది ఇవ్వాలని వచ్చామండి అన్నారట. ఏంటండి అని తీస్తే అందులో ఆకులు ఉన్నాయి, ఎండిపోయిన ఆకులు. ఒక రొబ్బ ఉంది. ఏంటిదంటే యెరూషలేం నుంచి తెచ్చామండి, అయ్యగారికి మంది దేవుడు ప్రేరేపించారండి, అయ్యగారికి ఇవ్వటాన్ని పట్టుకొచ్చానండి. బైబిల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, బైబిల్లో పెట్టుకుంటే ఒక అభిషేకం అండి, బైబిల్లో పెట్టుకుంటే జ్ఞానం అండి. దేవుడు అన్నాడు, నన్ను అడగరా బాబు జ్ఞానం, ఆకు చెట్టు ఏంటి? దేవునికి స్తోత్రం. అలాగున యెరూషలేంని తెచ్చాము, ఇసుక యెరూషలేం తెచ్చాము, అదేదో చెట్టు బెరడ యెరూషలేం తెచ్చాము. అంజూరపు అనేటప్పటికీ ఎగబడి కొంటున్నారు క్రైస్తవులు. చూసావా యెరూషలేములో బైబిల్లో పెట్టుకుని తల కింద పెట్టుకుంటాను. నిజంగానే పీడకలు రావటం మానేసి నేను చెప్పింది అనుకోండి, ఇవిడ సాక్ష్యం, అందరూ చెట్టు కోసం చూస్తారు. ఇంకా దేవునికి స్తోత్రం. అక్కడ చెట్టు కాదు ముఖ్యం, దేవుని చేతుల్లో ఉండటం ముఖ్యం, దేవుని చిత్తానుసారంగా ఉండటం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే పూర్తిగా దేవునికి అన్ని విషయాల్లో సరెండర్ అయిపోతే ఇక దేవుడు నిన్ను నన్ను వాడుకునే విధానం ఆకాశమే హద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.